హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది ఫ్రైడే రోజు షూట్ చేసిన వీడియో అనమాట. ఫ్రైడే ఇంకా సాటర్డే 2 డేస్ది కలిపి ఈరోజు నేను మీకు వీడియో ఇంక్లూడ్ చేస్తున్నాను. పిల్లలకి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కదండి. చాలా పనులు ఉంటున్నాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి ఫుల్ నైట్ లేట్ పడుకోవడం, పొద్దున్న లేట్ లేవడం, ఇంకా లేట్గానే అన్ని పనులు డే మొత్తం లేట్గానే నడుస్తుందన్నమాట. ఇంకా డేలో పడుకోవడం లేదు. పిల్లలు ఫుల్ ఆడుకొని ఈవినింగ్ నైట్ 8:30 9 అయినా 10 కూడా అవుతుంది ఒకసారి. బట్ మార్నింగ్ మాత్రం లేజీగానే ఉంటుంది. అస్సలు లేవబుద్ధి అవ్వట్లేదు. ఈ హాలిడేస్ అన్నీ మన మదర్స్ కోసమే పెట్టినట్టు అనిపిస్తుందండి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. కాకపోతే వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పట్లా ఆయన ఇంకా మనం దానికి ఏం చేయలేమన్నమాట. సో మమ్మీ వచ్చింది. మమ్మీని పిలుచుకున్నాను. ఒక్కదాన్నే ఉంటున్నాను, బోర్ కొట్టేస్తుంది. ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ ఇయర్. ఏ ఊరికి, ఏ ఫంక్షన్స్ కానీ అసలు ఈ ఇయర్ ఎక్కడికి వెళ్ళలేదు. ఇయర్ స్టార్టింగ్ అప్పటి నుంచి బోర్ కొడుతుందని ఇంకా అమ్మని పిలుచుకున్నాను. అమ్మ వచ్చింది. అమ్మ థర్స్డే వచ్చింది యాక్చువల్గా. నేను అలా షూట్ చేయలేదు. సో ఫ్రైడే రోజు, సాటర్డే రోజు షూట్ చేశాను ఇవి. సో అమ్మ వచ్చింది కదా, ఇంకా ఫుల్ ఇంకా ఖుషి అనమాట. పిల్లలు బాగా ఆడుకోవడం, ఇంకా అమ్మని సతాయించడం. ఇంకా అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటే ఇంకా అంతే కదా, ఇంకా ఎక్కువ ఫ్రీడంగా ఎక్కువగా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. ఇంకా డే అండ్ నైట్ ఫుల్ ఇంకా ఆటలు అనమాట. ఇంకా సో నేనైతే స్టార్టింగ్ చూసారు కదా, వాటర్తో స్టార్ట్ చేశాను డే. ఫ్రైడే రోజు మార్నింగ్ నేను డైట్ చేద్దామని ప్లాన్ చేశానండి. సో నా వెయిట్ అనేది కొంచెం నా ఏజ్కి తగ్గట్లేదు. కొంచెం ఎక్కువ ఉండేసరికి కొంచెం ఆయాసంగా ఎక్కువ పని చేయలేకపోతున్నాను. సో వెయిట్ తగ్గాలని పూర్తిగా డిసైడ్ అయిపోయాను అనమాట. సో స్టార్ట్ చేశాను అనమాట. ఈ రిజల్ట్స్ ఎట్లుంటాయి, ఈ వెయిట్ తగ్గిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటానండి. సో ఇప్పుడే నేను ఏం చెప్పను. సో ఇది నా పర్సనల్గా తీసుకొని చేస్తున్నాను అనమాట. సో ఎవరికి సజెషన్స్ ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. ఎవరి హెల్త్ని బట్టి, ఎవరి బాడీని బట్టి వాళ్ళు కేర్ తీసుకుంటే బెస్ట్, నాకు తెలిసినంత మట్టుగా. సో నేను ఒకరికి చెప్పే అంతగా నాకంత ఏం తెలీదు. సో నా బాడీకి తగ్గట్టుగా నేను తీసుకుంటున్నాను హెల్త్ కేరు. సో అంటే నాదేంటంటే డే మొత్తం ఇంకా వాటర్ డైట్ అనమాట. ఓన్లీ హనీ వాటర్ లేదంటే కోకోనట్ వాటరు. సో ఎక్కువ నీరసంగా అనిపించినప్పుడు మాత్రం కోకోనట్ వాటర్ తాగమన్నారు. సో మనకి మంతెన సత్యనారాయణ గారు, మీకు ఐడియా ఉంటారండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, యూట్యూబర్స్కి కానీ, చాలామంది యూట్యూబ్ చూసే వాళ్ళకి కానీ. సో నేను ఆయన చెప్పిందే ఫాలో అవుతున్నాను. ఇంకా పర్సనల్గా అయితే ఎవరిని సజెషన్స్ అయితే నేను కూడా తీసుకోలేదు, మీకు కూడా ఇవ్వట్లేదు అనమాట. పూర్తిగా ఇది పర్సనల్ కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నేను మీకు ఎలాంటి సజెషన్స్ కూడా ఇవ్వట్లేదు, వెయిట్ లాస్ గురించి చెప్పట్లేదు. సో ఇది వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట. సో పిల్లలకి దోశ ఇచ్చేసాను. నేను మాత్రం తినడానికి లేదనమాట. ఓన్లీ వాటరే, మనకు ఫుడ్ లేదు. తప్పదు, ఇంకా మనల్ని మనమే ప్రోత్సహించుకొని ముందుకెళ్ళాలి. సో వాటర్ ఇది సెకండ్ టైం. ఆల్రెడీ మార్నింగ్ ఎంటీ స్టమక్ స్నానం చేయకముందు తాగాను. ఇది స్నానం చేశాక అనమాట. 2 లీటర్స్ తాగాలి. బట్ చాలా ఘోరంగా ఉంటుందండి ఓన్లీ వాటరే తాగాలంటే. వామిటింగ్ వచ్చినట్టు కూడా అవుతుంది. ఫ్రైడే కదా, హెడ్ బాత్ చేసేసి పూజ కూడా అయిపోయింది. అది పూజ చేసేసుకున్నాను. సో అమ్మకి ఇంకా వేసేయాలన్నమాట దోశలు. మధ్యాహ్నానికి క్యాప్సికమ్ కర్రీ చేయాలనుకుంటున్నాను ఈరోజు. అమ్మ వచ్చింది అదే రోజు. క్యాప్సికమ్ కర్రీ చేసేస్తున్నాను. అన్నం ఆల్మోస్ట్ అయిపోయింది. అన్నం వంచేస్తాను. నేను అన్నం వంచుతానండి. మీరు ఇంకా నా ముందు ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను ప్రతిదీ హెల్త్ కాన్షియస్గానే ఉండడానికి ప్రయత్నిస్తాను. చాలా వరకు ఆయిల్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటాను. ఎంత తీసుకున్నా కూడా ఏదో ఒకటి అవుతూనే ఉంటుందండి. ఇక్కడ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను నేను. అంటే మీకు ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది. కర్రీ నేను షేర్ చేసుకోవట్లేదు, నార్మల్గానే వండేస్తున్నాను. ఎక్కువ ఇది లేదు, స్పెషల్ ఏం కాదు. సో నార్మల్ కర్రీ, నేను రెసిపీ అందుకే షేర్ చేయట్లేదు. సో డే మొత్తం అయితే పిల్లలతోనే గడిచిపోతుందండి. అస్సలు 1 మినిట్ కూడా ఖాళీ లేదు అని అన్నట్టే అనిపించేస్తుంది. బట్ ఖాళీగానే ఉంటాం మనం. అంటే లైక్ మనకి స్కూల్ పనులు ఏమి ఉండవు కదా. సో లేట్గా లేవడం, లేట్గా తినడం, లేట్గా పడుకోవడం. ఈ హాలిడేస్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. మీరైతే ఎక్కడెక్కడ వెళ్తున్నారు, ఏమేమి తిరిగారని కూడా కామెంట్ చేయండి.
వీడియోస్ చూసి కామెంట్ చేయట్లేదు. ప్లీజ్ డూ కామెంట్ అండి. మీరు కామెంట్ చేసి ఎంకరేజ్ చేస్తేనే కదా నాకు ఇంకా వీడియోస్ తీసి పెట్టాలి, ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా లేదని కూడా నాకు తెలిసేది. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను, కామెంట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. అదే ఇంకా ఆ వంట వండేసరికి అమ్మ వాళ్ళు వచ్చేసారనమాట. అమ్మకి ఇంకా నాన్న దింపేసి వెళ్ళిపోయారు. ఏంటంటే అమ్మ నడవలేదండి, స్టిక్ పట్టుకొని నడుస్తారనమాట. సో వాష్రూమ్కైనా ఒకరి హెల్ప్ ఉండాలి. అమ్మ 2 years అవుతుంది పూర్తిగా ఇంకా ఇట్లా నడవకుండా అయిపోయి. అంతకుముందు అయితే బాగానే నడిచేది, మా చిన్న పాప పుట్టినప్పుడు కూడా బాగానే నడిచింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇంక పూర్తిగా తనకి రొమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నాయండి మా అమ్మకి. సో అది కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ కూడా అవి కూడా లోపల పెరుగుతూనే ఉంటాయి. దానికి నడవడానికి లేదు. ఒక 2-3 years బ్యాక్ చెప్పారనుకుంటా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు. ఇవి బాల్స్ లాగా ఉంటాయంట అండి మనకి సైడ్ థైస్ పక్కకి. సో అవి పాడైపోయాయి, అందుకే అది సర్క్యులేషన్ అవ్వక నడవడానికి వస్తలేదు. సో అది చేయాలంటే 5 lakhs అవుతుంది అన్నారండి. ఇంకా మేము ఏం చేయలేక, ఎక్కడి నుంచి మనీ మాకు ఎవరు ఎలాంటి హెల్ప్ లేక వదిలేసాను నేను. సో ఇప్పుడు మరి టూ మచ్ అమ్మ నడవలేకపోయేసరికి నేను ఏదో విధంగా అమ్మకి చేయాలి అన్నట్టుగా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి. నేను అమ్మాయి అయినా అబ్బాయి అయినా మేమే కదండి, నేను మా చెల్లె వాళ్ళకి మమ్మల్ని మాకు వాళ్ళకి మేము అన్నట్టుగానే ఉన్నాము. అదే కదా మన బాధ్యత. మనం పెంచి పోషించి మనం పెద్ద చేసి పెళ్లి చేసి మాత్రాన వాళ్ళ బాధ్యత తీరిపోయినట్టు కాదు, మనం వాళ్ళకి పరాయి వాళ్ళు అయిపోయామన్నట్టు కాదండి. ఆఖరి శ్వాస ఉండే వరకు ఆడపిల్లలైనా మగ పిల్లలైనా తల్లిదండ్రులు మనం అందరి వాళ్ళ బాధ్యత అనమాట. ఇంకా ఆడపిల్ల కదా, తనకి ఏం హక్కు ఉంటుంది, మీ అమ్మ నాన్న చూడకూడదు, అబ్బాయిలా చూడాలని లేదండి. జనరేషన్ మారింది. సో అమ్మాయిలైనా అబ్బాయిలైనా సమానమే. అబ్బాయిలు లేనప్పుడు అమ్మాయిలే అబ్బాయిలుగా అయ్యి వాళ్ళని చూసుకునే బాధ్యత తీసుకోవాలండి. సో నేను కూడా అదే ఫీల్ అవుతాను, నేను కూడా అదే చేస్తున్నాను. యూట్యూబ్ నుంచి ఎంతో కొంత ఇన్కమ్ వస్తే మమ్మీకి హెల్ప్ అవుతుంది. మమ్మీకి ఆపరేషన్ చేయించి అమ్మని నడిపించాలన్నది నా కోరిక అండి. సో దేవుడు ఎప్పటికి తలుస్తాడో, ఎప్పటికీ అది నెరవేరుతుంది అన్నది మాత్రం ఒక డైనమాలో అన్నట్టుగా ఉండిపోయాను నేను. ఇంకా నాకు అది అర్థం కావట్లేదు, అవుతుందా అవదని ఒక టెన్షన్, భయము. అమ్మకి ధైర్యం చెప్తున్నా కానీ లోపల గుండెలో చాలా భయం ఉండిపోయింది. అది ఎప్పటికీ ఎవరికి చెప్పుకోలేను, ఇంకా ఆ బాధ అవ్వదు ఇంకా అన్నట్టుగా ఇంకా అయిపోయింది. సో మమ్మీని నడిపించాలన్నది మా కోరిక. చూద్దాం ఇది ఎక్కడి వరకు సక్సెస్ అవుతుందో, ఎప్పుడు వస్తుందో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కానీ సపోర్ట్ కానీ, అమ్మకి ఎప్పుడు ఆపరేషన్ అవుతుందో. సో అన్నీ ప్రతిదీ నేను మీతో షేర్ చేస్తూ ఉంటానండి. అమ్మ ఇప్పటికే ఆల్మోస్ట్ మంత్లీ అమ్మకి 4,000 అవుతుంది అనమాట. ఇంకా తను షుగర్ పేషెంట్ కూడా. సో ఆపరేషన్ కూడా అంత ఈజీ కాదు చేయాలంటే కూడా. తన బాడీ కూడా అస్సలు సపోర్ట్ చేయదని చెప్పారు డాక్టర్. ముందు వీలైనంత వరకు ఆపరేషన్ ఇప్పుడే చేయించాలి, ఆమె కొంచెం నడిచేటప్పుడే. తర్వాత చేయించినా యూజ్ ఉండదన్నారు. ఆ 5 lakhs ఇచ్చి ఆపరేషన్ చేయించినా కూడా వాళ్ళు 100% మాకు గ్యారంటీ ఇవ్వమనేసారండి నడుస్తుంది అని. ఇంకా మా మీద మాకు ఇంకా నమ్మకం లేక అంత డబ్బు పెట్టాక కూడా వాళ్ళు 100% గ్యారంటీ ఇవ్వనప్పుడు ఎందుకు చేయించాలి అనిపించింది. ముందు ఇంకా మంచి డాక్టర్స్ని కానీ తెలిసిన వాళ్ళని కానీ కనుక్కొని అంతలోపు మనీ జమ చేసుకొని అమ్మకు ఆపరేషన్ చేయించాలి. ఎందుకంటే లైఫ్ అనేది చాలా ఉంటుంది కదండి, ఈరోజే చచ్చిపోం కదా మనము. సో అందుకని అమ్మకి చేయించాలి. అమ్మకి చాయ్ చేసి ఇచ్చాను. నెక్స్ట్ డే సాటర్డే రోజు ఇది వ్లాగ్. అమ్మ చాయ్ బిస్కెట్ తింటుంది, టిఫిన్ లేట్ అవుతుందని చాయ్ బిస్కెట్ తింటుంది. అమ్మ ఏమో షుగర్ పేషెంట్ కదా, సో షుగర్ ఫ్రీ వాడుతుందండి, చాయ్లో షుగర్ ఏమీ వేసుకోదు. ఒకసారి అయితే చెప్పగానే తాగుతూ ఉంటుంది. బట్ చాలా కష్టము, అమ్మని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది. కానీ ముందు ఏం బయట పెట్టను, ధైర్యంగా ఉంటుందని. మళ్ళీ ఒక్కొక్కసారి కోపడుతూ ఉంటాను కూడా. ఏమంటారంటే ముసలి వాళ్ళు అయిపోకొద్ది చిన్నపిల్లలు అవుతారంట కదా. సో అప్పుడప్పుడు విసిగిస్తూ ఉంటుంది కూడా మాటలతోని చేష్టలతోని. ఆమెకు తెలియకుండానే ఒక్కోసారి విసిగించేస్తుంది. తప్పదు, ఇంకా పిల్లలు భరించినట్టు ఆమెను కూడా భరించాలి. కొద్ది రోజుల కోసం వచ్చింది. యాక్చువల్లీ నాన్ననే చూసుకుంటారు అమ్మని, మా మీద ఏం బరువు వేయరు. నేను ఉన్నంతవరకు అయితే అమ్మ బరువు బాధ్యత మీకు ఏమి ఉండదు. అమ్మకంటే ముందు నేనేమైనా కాలం చేస్తేనే మీకు ఆ బాధ్యత తగులుతుంది, కానీ ముందైతే మీకు ఆ బాధ్యత నేను ఇవ్వను అని నాన్నే అంటారండి.
కానీ ఆయన అన్నారు కదా అని మనం చేతులు దులుపుకొని చేతులు ఎత్తేసి ఉండలేం కదా. మన బాధ్యత మనం నిర్వర్తించుకోవాలి వెనక నుంచి. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, మనం చేసే పని మనం చేసుకోవాలండి. అమ్మ నడుస్తున్నప్పుడు లేవలేదు, లేస్తే కూర్చోలేదు. సో వీడియో అనేది ఫాస్ట్గా ఉందండి. అమ్మ నడుస్తూ వెళ్ళిపోతుందని ఫాస్ట్గా అనుకోకండి, వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో ఉందన్నమాట. సో ఇక్కడ మా ఆయన కరివేపాకు పుదీనా తెచ్చారు. అది 2 కరివేపాకు పొడి పుదీనా చట్నీ చేయమని అమ్మ నేను కలిసి వలుస్తున్నాం అనమాట. అమ్మేమో నన్ను ఎందుకు వీడియో తీస్తున్నావు అంటుందన్నమాట. చూస్తారు మమ్మీ నా సబ్స్క్రైబర్స్ నిన్ను కూడా అని అంటే, ఏంటో ఏమో అంట, అమ్మకు తెలియదు కదా యూట్యూబ్ అంటే ఏంటో. సో అలానే అంటుంది. ఇంకా పిల్లలు హాలిడేస్ కదా, లోపలికి బయటికి తిరుగుతూ ఉంటారనమాట. అందుకనేసి ఇంకా నైట్ అయిపోయిందండి. ఆ మధ్యాహ్నం కూడా ఫుడ్ తినేసి క్యాప్సికమ్ కర్రీ చేసా కదా, అదే తినేసి ఇంకా అయిపోయిందంట అదే. గిన్నెలు కడిగేస్తున్నాను, మార్నింగ్ నుంచి కడగలేదు, గిన్నెలు కడుగుతున్నాను. సో గిన్నెలతో నేనైతే ఎక్కువ గిన్నెలు తోమడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వను అనమాట. టైం ఎక్కువ స్పెండ్ చేయను. అంటే మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్, రాత్రి తోముకుంటున్నాను. డేలో 2 times మాత్రమే తోముతాను. మార్నింగ్ నుంచి మధ్యాహ్నం నుంచి ఉన్నవి ఈవినింగ్ తోమేస్తాను. అంతా క్లీన్ చేసి కడిగేస్తాను. మళ్ళీ నైట్కి ఓన్లీ అన్నమే ఉంటుంది కదా పెట్టేది, అన్నం పెట్టేసి ఇంకా తినేసి ఓన్లీ ప్లేట్స్ ఇంకేమైనా కర్రీ మిగిలితే అవి ఉంటాయి చిన్నవి. సో అక్కడే తోమేసి బోర్లించేస్తాను. సో ఎక్కువ తోమడానికి వాటర్లో ఎక్కువ చేపెట్టడానికి ఇవ్వను అనేది. ఎందుకో నాకు వేస్ట్ టైం అనిపిస్తుంది అన్న. ఆ టైంలో ఇంకేదైనా చేసుకోవచ్చు. గిన్నెలే కదా ఎంతసేపు మనకి, నల్లం లోపలే ఉంటుంది, నించుని దెబ్బ తోమేసి దెబ్బ కడిగేయచ్చు. వీడియోనే కాదండి ఫాస్ట్ ఫార్వర్డ్, నేను తోమడం కడగడం కూడా అంతే ఉంటుంది. ఫాస్ట్గా ఏ పని అయినా కూడా మెల్లిగా స్లోగా చేయడం నాకు అస్సలు నచ్చదనమాట. ఫాస్ట్గా చేస్తేనే నాకు సాటిస్ఫైయింగ్గా ఉంటుందన్నమాట. గిన్నెలు ఉన్నాయి అని ఏం భయపడనండి. చాలామంది గిన్నెలు తోమాలి అంటారు. నాకు ఏ పనైనా కూడా ఈజీగా చేసేసుకుంటాను. ఎక్కువ టైం అనేది పనులకి అస్సలు కేటాయించనండి. అది ఈజీగా క్లీన్గా చేసుకుంటాను. మళ్ళీ పొద్దున్నుంచి చూసారా టిఫిన్ ప్లేట్స్ కూడా అలానే ఉంటాయి అన్నమాట. సో నేను ఎక్కువ టైం ఇవ్వను ఏ పనికి కూడా. త్వరగా అయిపోవాలి, టైంని మెయింటైన్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ ఈరోజు పని చేసుకుంటూ అమ్మతో మాట్లాడుకుంటూ వీడియో తీసుకుంటూ తోముకుంటూ సో ఆ టైం అనేది అయిపోతుంది అన్నమాట నాకు. ఎక్కువ టైం ఏం పట్టదు నాకు గిన్నెలకి కానీ ఏ పనికైనా కానీ. సో బట్టలకైతే మేడ్ ఉందండి, పనామె ఉంది, ఆమె వచ్చి ఉతికేస్తుంది. ఇంకా ఇంట్లో పనులు పిల్లల పనులు ఒక్కటే నేను చేసుకుంటాను. బట్టలు ఉతకని బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, ఆపరేషన్ అయింది కదా 2 పిల్లలు. సో ఉతకలేను అనమాట, చాలా ఆయాసం వచ్చేస్తుంది. సో ఈ వెయిట్ లాస్ జర్నీ ఎలా ఉంటుందో, నేను తగ్గానా లేదా, అసలు యాక్చువల్ వెయిట్ ఎంత నేను కూడా చూసుకోవాలి. లాస్ట్ టైం చూసుకున్నది మాత్రమే గుర్తుంది, అది కూడా ఆఫ్ అనమాట, కరెక్టా కాదన్నట్టుగా. నేను అది హాస్పిటల్కి వెళ్ళి వెయిట్ చెక్ చేసి ఇది కరెక్టా కాదా అన్నది తెలుసుకున్నాకనే నేను వెయిట్ రిజల్ట్స్ అనేది ఇంక్లూడ్ చేస్తాను వీడియోస్లో, చెప్తాను నేను ఏం తాగుతున్నా, ఏ టైంకి ఏం తింటున్నా అనేది. సో ఇప్పుడైతే ఫుల్ వాటర్ డైట్ అండి ఒక 1 week వరకు. సో ఇంక నుంచి డైలీ వ్లాగ్స్ అనేవి మన ఛానల్లో వస్తాయి. ప్లీజ్ డూ సపోర్ట్ అండి. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరికీ కూడా సపోర్ట్ చేయండి. అందరూ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లంతోనే యూట్యూబ్ అనేది స్టార్ట్ చేస్తారండి. ప్లీజ్ డూ సపోర్ట్ అండి, నాలాంటి వాళ్ళకి కానీ ఎవరికైనా సరే. ఇంకా ఏం చెప్పాలంటే, పిల్లలు ఇంకా జూన్లో స్టార్ట్ అవుతాయి కదండి. ఇంకా స్కూల్ గురించి వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాము డే అంతా. ఈ స్కూల్ వేరే స్కూల్ ఏమైనా చేంజ్ చేయాలా, ఇంకా ఇదే స్కూల్ బెస్ట్ అన్నట్టుగా. ఏంటో కార్పొరేటర్ స్కూల్స్లలో చదువు బాగుందంటారు కానీ మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫీజులు కట్టలేము. గవర్నమెంట్ స్కూల్లో ఏమో చదువులు బాగాలేదని చెప్తారు. నాకైతే నా ఒపీనియన్ అయితే ఏ స్కూల్ అయితేనా ఒకటే అండి, బట్ మనం చదువుకునే విధానంలో ఉంటుంది ఏదైనా కూడా. నేను కూడా గవర్నమెంట్లోనే చదివాను కదండి. చిన్నప్పుడు చాలా బాగుండేది నా స్టడీస్, క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని, అందరూ మెచ్చుకునేవారు. అమ్మ నాన్న ఎక్కడ రోడ్డు మీద కన్నా మీ పాప బాగా చదువుతుందండి, ఇంకా బాగా పెద్ద చదువులు చదివించండి అనేవారు. బట్ 10th ఆపేయాల్సి వచ్చింది. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల, అమ్మ హెల్త్ బాగోకపోవడం వల్ల ఇంకా చదవలేకపోయాను. సో ఈ హైదరాబాద్కి వచ్చి మేము 20 years అవుతుంది. చిన్నప్పుడు ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు తీసుకొచ్చేసారు. మాకేం తెలియదు అప్పుడు, ఊహనే అంటే లైక్ అమ్మ నాన్న ఆడుకోవడం తప్ప ఏం తెలీదు. సో ఇప్పుడు అంతా తెలిసేసరికి ఇంకా అన్నీ చేజారిపోయాయి అనిపిస్తుంది.
మళ్ళీ ఆ డేస్ వస్తే బాగుండు, మంచిగా చదువుకుంటుండే, చదువు ఆపకుండా. చదువు అంటే ఏంటో ఇప్పుడు నాకు తెలిసి వస్తుందండి. డే మొత్తం ఇంట్లో అంట్లు తోముకోవడం, పిల్లల్ని చూసుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, గిన్నెలు, ఇల్లు తుడుచుకోవడం, క్లీనింగ్ చేసుకోవడం, వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. నాకు అనిపించేది కనీసం పెళ్ళి చేసుకున్నా కూడా పిల్లల్ని కనకుండా ఉండి ఒక మంచి పొజిషన్లో మంచి చదువుకొని సెటిల్ అయ్యాక పిల్లల్ని కంటే బాగుండేది అనిపించింది. కానీ ఇప్పుడు అనుకోవడం తప్పించి ఏం చేయలేమన్నమాట. అలా గడిచిపోతుందండి రోజు. చదువుకునే పిల్లల్ని చూసినా, కాలేజ్కి వెళ్ళే వాళ్ళని చూసినా నా ఏజ్ వాళ్ళే కదా. సో బాధ అనిపిస్తూ ఉంటుంది. నేను కూడా ఇప్పుడు చదువుకుని ఉండి ఈరోజు ఈ క్షణాన ఏదో పొజిషన్లో, ఏదో మంచి పొజిషన్లో నేను ఉండేదాన్ని కదా అని ఒక చిన్న ఆశ అనమాట. ఆ ఆశ ఈ జన్మకి అది అలాగే ఉండిపోతుంది, నెరవేరదు. ఇంకా పిల్లలే ప్రపంచం. ఇంకా పిల్లలు పుట్టాక మనం చదువు అవి ఇవంటే కుదరదు కదా. కొంతమంది చదువుతారండి, చదివించే వాళ్ళు ఉండి సపోర్ట్ చేస్తూ వెనకాతలుండి నడిపించే వాళ్ళు ఉంటే కంపల్సరీగా చదువుకోండి. చదువుని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే ఈ రోజుల్లో చదువు ఉంటేనే జీవితం, చదువు లేదా జీవితం లేనట్టుగా నా ఉద్దేశం, నా ఒపీనియన్. ఇంకా అదే నిజమండి. చదువు ఉంటేనే జీవితం. పేరెంట్స్ కంటే ముఖ్యమైనది చదువు మాత్రమే. మనల్ని నిల్చోబెట్టేది, నిలబెట్టేది, నలుగురిలో గౌరవాన్ని ఇచ్చేది కూడా చదువు మాత్రమేనండి. గుర్తుపెట్టుకోండి. ఎంత కష్టమైన పిల్లల్ని చదివించండి. నా పిల్లలకి కూడా నేను అదే అనుకున్నాను. నేను ఎంత కష్టపడినా, నేను ఎంత చదువుకోలేకపోయినా, నా పేరెంట్స్ చదివించాలన్నా కూడా నేను చదువుకోలేకపోయాను. అది కొన్ని ప్రాబ్లమ్స్, నేను అది చెప్పలేను. సో నా పిల్లలు అలా అవ్వకూడదు. చిన్నప్పటి నుంచే వాళ్ళ చదువు మీద చదువులో ఎలాంటి వెనకడుగు వేయకూడదని ఫుల్ నా సైడ్ నుంచి సపోర్ట్ ఫుల్ ఇస్తానండి పిల్లలకి. మా హస్బెండ్ కూడా అలానే ఇస్తారు. చదివిపిద్దాం, మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వలేము కదా, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. చదువునైనా ఇద్దాము వాళ్ళకి. చదువు ఉంటే సంస్కారం ఉంటుంది, ఎలా బతకాలి, ఎక్కడ ఎలా బతికితే మనకి గౌరవం ఉంటుంది నలుగురిలో అనేది చదువుతోనే మనకు వస్తుందండి. సో అదనమాట. ఈ వీడియో ఇంకటితో ఎండ్ చేసేస్తున్నానండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టే ఒక లైక్ చేసి, అలాగే ఏమేమైనా అనిపించుంటే కామెంట్ చేయండి. ఇంకా క్లీనింగ్ అయిపోయిందనమాట, ఇంకేం లేదు. డైలీ నైట్ పూట పడుకునే ముందు ఇట్లా క్లీన్ చేసే పడుకుంటానండి. పని అంతా అయిపోతుంది, మార్నింగ్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.